ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ పౌర్ణమి రోజున సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి వాళ్ళు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సంవత్సరం మాత్రం రాఖీ పండుగ విషయంలో చాలా మందికి ఒక సందేహం వచ్చింది. రాఖీ పండుగ రోజే చంద్రగ్రహణం అంటున్నారు. మరి ఆ రోజు రాఖీ కట్టొచ్చా? గ్రహణం వల్ల సూతకం వస్తుందా? అసలు రాఖీ ఏ సమయంలో కట్టాలి అనే సందేహాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2026లో రక్షాబంధన్ పండుగ ఆగస్టు 28వ తేదీ శుక్రవారం అయితే జరుపుకుంటారు. ఆ రోజే శ్రావణ పౌర్ణమి కూడా ఉంటుంది. పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం ప్రారంభమై ఆగస్టు 28 ఉదయం సుమారు 9 గంటల 48 నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది. అందుకే పండుగను ఆగస్టు 28నే జరుపుకోవాలని పంచాంగాల ప్రకారం అయితే సూచిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఆగస్టు 28న చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం అయితే ఉదయం ప్రారంభమై గరిష్ట స్థాయికి ఉదయం సుమారు 9 గంటల 43 గంటల సమయంలో అయితే చేరుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రహణం భారతదేశం నుంచి అయితే మనకు కనిపించదు. గ్రహణం ఏర్పడుతున్న సమయం భారతదేశంలో పగటి పూట కావటం, ఆ సమయంలో చంద్రుడు మన ప్రాంతంలో కనిపించకపోవటం వల్ల భారతదేశంలో ఈ చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా అయితే మనం చూడలేం. అందువల్ల భారతదేశానికి సాధారణంగా చెప్పే గ్రహణ సూతక నియమం వర్తించదనైతే పండితులు పంచాంగ ఆధారిత వివరణలు అయితే చెబుతూ ఉన్నాయి. అంటే రాఖీ పండుగను గ్రహణం కారణంగా ఆపాల్సిన అవసరం అయితే మనకు లేదనమాట. ఇక్కడే చాలా మందికి మరో సందేహం కూడా వస్తుంది. అదేంటంటే సాధారణంగా చంద్రగ్రహణం కనిపించే ప్రాంతాల్లో సూతక కాలం పాటిస్తారు. ఆ సమయంలో పూజలు శుభకార్యాలు చేయకూడదని, దేవాలయాలు మూసివేయాలని వంటి ఆచారాలు కూడా ఉన్నాయి. కానీ భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి ఇక్కడ రాఖీ పండుగపై గ్రహణ సూతక ప్రభావం ఉండదు అని చెబుతున్నారు. అందువల్ల ఆగస్టు 28న మనం రాఖీ పండుగను సాధారణంగానే ఎప్పట్లాగే మనం జరుపుకోవచ్చు. అయితే గ్రహణం కనిపించదు కాబట్టి రోజంతా ఏ సమయంలోనైనా రాఖీ కట్టేయొచ్చా అంటే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే రాఖీ కట్టడానికి గ్రహణం కంటే పూర్ణిమ తిథి, భద్రకాలం వంటి పంచాంగ అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ సంవత్సరం పూర్ణిమ తిథి ఆగస్టు 28 ఉదయం సుమారు 9 గంటల 48 నిమిషాల వరకు మాత్రమే ఉంటుందన్నమాట. అందుకే పంచాంగాల ప్రకారం ఆగస్టు 28 ఉదయం సూర్యోదయం నుంచి 9 గంటల 48 నిమిషాల వరకు మాత్రమే రాఖీ కట్టడానికి మంచి సమయంగా సూచిస్తూ ఉన్నారు. ప్రాంతాన్ని బట్టి సూర్యోదయ సమయం కొద్దిగా అటు ఇటుగా మారొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఢిల్లీలో కనుక చూసుకుంటే ఢిల్లీలో రాఖీ ముహూర్తం సుమారు ఉదయం 5 గంటల 58 నిమిషాల నుంచి 9 గంటల 48 నిమిషాల వరకు ఉందని పంచాంగం అయితే సూచిస్తోంది. ముఖ్యంగా మరో విషయం ఏంటంటే ఆగస్టు 28 ఉదయం భద్రదోషం లేదు. భద్ర కారణంగానే ఆగస్టు 27న రాఖీ కట్టకుండా ఆగస్టు 28న పండుగ జరుపుకోవాలని పంచాంగాలు సూచిస్తున్నాయి. ఆగస్టు 28 ఉదయం పూర్ణిమ కొనసాగుతున్న సమయంలో భద్ర లేకపోవటంతో రాఖీ కట్టడానికి అనుకూల సమయం లభిస్తోంది. అందుకే మీరు వీలైనంత వరకు కూడా ఆగస్టు 28 ఉదయం రాఖీ కట్టడం మంచిది. మరీ ముఖ్యంగా ఉదయం నుంచి అంటే సూర్యోదయ సమయం నుంచి 9 గంటల 48 నిమిషాల లోపే రాఖీ కట్టేలా చూసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఇక ఉదయం 10 గంటల 46 నుంచి మధ్యాహ్నం 12 గంటల 22 వరకు కూడా రాహుకాలం ఉంది. మరి ఈ రాహుకాల విషయానికి వస్తే ఆ సమయం రాకముందే మనకి పూర్ణిమ తిథి అనేది అయిపోతుంది. కాబట్టి రాఖీని ఉదయం 9 గంటల 48 నిమిషాల లోపే కట్టుకుంటే రాహుకాలం గురించి కూడా మనం ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఈ సంవత్సరం రాఖీకి సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆగస్టు 28న రాఖీ పండుగ ఉంది. భారత్లో చంద్రగ్రహణం అయితే మనకు కనిపించదు కాబట్టి గ్రహణ సూతకం కారణంగా రాఖీ పండుగను మనం ఆపాల్సిన అవసరమే లేదు. భద్ర కూడా ఉదయానికి ఉండదు. పూర్ణిమ తిథి అనేది ఉదయం 9 గంటల 48 నిమిషాల వరకు అయితే ఉంటుంది. అంటే సూర్యోదయం నుంచి
నుంచి 9 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉదయం 9 గంటల 48 నిమిషాల లోపే రాఖీ కట్టుకోవటం శుభప్రదంగా చెబుతున్నారు. ఇక రాఖీ కట్టే సమయంలో కూడా మనసులో మంచి భావన అయితే ఉండాలి. సోదరి తన సోదరుడికి రాఖీ కడుతూ నువ్వెప్పుడు కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. నీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా కూడా ధైర్యంగా నువ్వు ఎదుర్కోవాలి. నాకెప్పుడు అండగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవాలి. సోదరుడు కూడా తన సోదరికి అండగా ఉంటానని మాటివ్వాలి. ఎందుకంటే రాఖీ అంటే కేవలం చేతికి కట్టే ఒక దారం మాత్రమే కాదు. అది అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసే ప్రేమకు ప్రతీక. ఒకరికొకరు తోడుగా ఉంటామనే నమ్మకానికి ప్రతీక. కాబట్టి ఈసారి గ్రహణం గురించి భయపడకుండా ఆగస్టు 28 ఉదయం పూర్ణిమ తిథి ఉన్న సమయంలో వీలైనంత వరకు 9 గంటల 48 నిమిషాల లోపే రాఖీ కట్టుకొని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా రక్షాబంధన్ పండుగను జరుపుకోండి. అయితే మీ ప్రాంతాన్ని బట్టి కూడా సూర్యోదయం తిథి ముగింపు సమయాలు కొన్ని నిమిషాలు అటు ఇటుగా ఉండొచ్చు. కాబట్టి మీ ప్రాంతానికి సంబంధించిన పంచాంగంలో అంటే మీ ఏరియాకి సంబంధించి సూర్యోదయం ఎప్పుడుందో చూసుకొని మీరు రాఖీ కట్టుకోండి.